సో 'బిగ్ బాస్' సీజన్ 9లో కొనసాగుతున్న తనుజ ఫ్యాన్స్‌కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే తనుజ 11వ వారం కెప్టెన్ అయిపోయింది కాబట్టి. సో తనుజ ఎలా కెప్టెన్ అయింది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్‌గా నిఖిల్, రీతు అలాగే తనుజ వీళ్ళు ముగ్గురు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్‌గా పోటీ చేశారు. అయితే 'బిగ్ బాస్' వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటి అంటే గనక పిరమిడ్‌లా కట్టు దానినే పడగొట్టు అంటూ ఇక ఇందులో భాగంగా ఎవరైతే తక్కువ సమయంలో పిరమిడ్ని కొట్టి దాన్ని పగలగొడతారో వాళ్ళే ఈ టాస్క్లో విజేతలుగా నిలుస్తారంటూ చెప్పడంతో తనుజ అయితే గనక ఎలాగైనా కెప్టెన్ అవ్వాలనే తపనతో సో ఫాస్ట్గా పిరమిడ్ని కట్టి మళ్ళీ దాన్ని పడగొట్టిందనే చెప్పాలి. సో తీరా చూస్తే ఇంకేముంది, తనుజ అనుకున్నట్లు అలాగే ఆడియన్స్ అనుకున్నట్లు మొత్తానికి 11వ వారం కెప్టెన్ అయిపోయిందనే చెప్పాలి. పాపం తనుజ ఇప్పుడే కాదు కెప్టెన్ అవ్వాల్సింది 3 వారాల క్రితం. ఎందుకంటే ఆమె చివరి వరకు కెప్టెన్సీ కంటెండర్గా పోటీ చేయడం, చివర్లో హౌస్ మేట్స్ చేతుల్లో పెట్టడం బిగ్ బాస్, తీరా చూస్తే ఆమెని కెప్టెన్సీ నుంచి తీసేయడం ఇదే అయిపోయింది. కానీ మొదటి వారం తనుజకి ఫేవర్గా బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టడం, ఆ గేమ్లో కరెక్ట్గా తనుజనే విన్నర్ అవ్వడం నిజంగా హ్యాపీ అయిన విషయం అనే చెప్పాలి. సో ఫైనల్గా తనుజ అయితే గనక కెప్టెన్ అయ్యి తన బ్యాచ్ని కెప్టెన్సీ కంటెండర్ పోస్ట్లో పెట్టుకుంది. మరి మొత్తానికి తనుజ ఒక పరంగా అయితే కెప్టెన్ అయ్యింది, ఇంకో పరంగా విన్నర్ అంటే కప్పు తీసుకోవడానికి ఛాన్స్ మాత్రమే ఉంది. సో చూడాలి మరి మీకు ఎలా అనిపించింది ఫైనల్గా తనుజన్ కెప్టెన్ అవ్వడంపై? జర మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.